ప్రభాకర్. నేను చీరాల ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. ఇంకా కొన్ని రోజుల్లో మా ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవబోతున్నాయి. అందుకు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ట్రిప్ వెళ్దాం, మళ్ళీ ఎక్కడ ఉంటామో తెలీదు అని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం. ఒకరోజు నా 3 స్నేహితులని మా ఇంటికి పిలిచి ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేసుకుందాం అనుకున్నాం. ఆ రోజు మా ఇంటికి మా ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళ పేర్లు షైన్, అనన్య మరియు మేనక. మేము అందరూ గోవా, బెంగళూరు అలా అని మాట్లాడుతూ ఉంటే షైన్ మాత్రం సైలెంట్గా ఉన్నాడు. అప్పుడు నేను అడిగా, ఎందుకు సైలెంట్గా ఉన్నావు, నీకు ఏం ఐడియాస్ లేవా? అప్పుడు షైన్ ఒక డీప్ వాయిస్తో, చిన్న పిల్లల గోవా ఎంట్రా, కుంకలమూరు వెళ్దాం అని నా వైపు అదో రకంగా చూశాడు. అప్పుడు మేనక అడిగింది, కుంకలమూరువా? అందులో ఏంటి స్పెషల్? కుంకలమూరు అనేది ఒక ఫేమస్ స్పాట్. అక్కడ లేక్ స్వాట్న అనే ఒక మంచి లేక్ ఉంటుంది. వ్యూ చాలా బాగుంటుంది. సరే, చెప్పింది షైనే కదా అని అందరూ కుంకలమూరు ఫిక్స్ అయ్యాం. అప్పుడు అనన్య ఇలా అంటుంది, ఏ టైంకి వెళ్దాం? ఊరు పక్కా విలేజ్ టైప్, సో మనం రాత్రి వెళ్తేనే వ్యూ బాగుంటుంది. చివరికి మా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. మేము వెళ్ళాల్సిన రోజు వచ్చింది. ఒక కొత్త కార్ రెంట్ తీసుకొని మేము 5 గంటలకి స్టార్ట్ అయ్యాం. నేను డ్రైవ్ చేస్తూ ఉన్న షైన్, మేనక, అనన్య కూర్చొని సాంగ్స్ వింటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఆ ఊరు దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఊరు అవుట్స్కర్ట్స్ చాలా చీకటిగా అయిపోయాయి. అప్పుడు షైన్ ఇలా అన్నాడు, అరే ప్రభాకర్, ఇక లేక్ స్వర్ణ అన్నా కదా, అది చాలా మంచి సూసైడ్ స్పాట్ రా, చాలా సూసైడ్స్ జరుగుతాయి ఎవ్రీ ఇయర్. అప్పుడు నేను నార్మల్గానే చెప్తున్నాడేమో అనుకున్నా, కానీ ఆ తర్వాత ఆ డెడ్ బాడీస్ని మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి కలెక్ట్ చేసుకుంటారు అని అన్నాడు. దాంతో నాకు మెల్లిగా భయం వేయడం స్టార్ట్ అయింది. సరే కదా అని అలా వెళ్తున్నాను. రోడ్డు మొత్తం చీకటి. సడన్గా నేను కార్తో దేన్నో ఎక్కించేసా. సడన్ బ్రేక్ వేసేసరికి, అరే చూసుకున్నారు బ్రా అన్నారు. నేను కార్ రోడ్డు మధ్యలో తిరిగి ఆగిపోయింది. నేను ఎక్కించేసింది ఏదో పెద్ద ఆబ్జెక్ట్ లానే ఉంది. అందుకని దిగి చూద్దామని వాళ్ళు కింద పెడితే అది ఒక డెడ్ బాడీ. ఇంకా నాకు చాలా భయం వేసి కార్ వెంటనే ఎక్కేసా. ఆ టెన్షన్తో అరే అరే అంటూ ఉంటే వాళ్ళు, అరే ఏమైందిరా దేనిలో ఎక్కించేసావు, ఇదని జంతువా అని అడిగారు. అప్పుడు అరే కిందన ఒక డెడ్ బాడీ ఉందిరా అంటే వాళ్ళ ఫేసెస్ తెల్లగా మారిపోయాయి. అరే వెంటనే కార్ తిప్పారా, ఇంటికి వెళ్ళిపోదాం అని షైన్ని తిట్టుకుంటూ, వీడి వల్లే మనం వచ్చాం, కార్ స్టార్ట్ చేయి, రివర్స్ చేయి, వెళ్ళిపోదాం అని అన్నారు. సో నేను కార్ స్టార్ట్ చేస్తుంటే కార్ స్టార్ట్ అవ్వడం లేదు. ఆ కార్ స్టార్ట్ చేస్తున్నప్పుడు బ్లింక్ అయిన లైట్స్లో సడన్గా నా ముందు ఒక మర్రి చెట్టు కనిపించింది. ఇంకా మా అందరికీ చాలా భయం వేయడం స్టార్ట్ అయింది. అప్పుడు షైన్ ఉన్నట్టుండి ఒకేసారి వచ్చాడు, రే ప్రభాకర్ ఆగొకసారి, సౌండ్ విను. ఎక్కడో దూరం నుండి పట్టీల శబ్దం మా వైపే వస్తున్నట్టు ఉంది. ఆ సౌండ్ సెకండ్కి మాకు గట్టిగా వినిపిస్తుంది. ఇంకా మా గుండెని చేతిలో పెట్టుకొని కార్ స్టార్ట్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తున్నాం. అప్పుడు సడన్గా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యాక వచ్చిన హెడ్ లైట్లు మర్రి చెట్టు మీద పడి, ఆ మర్రి చెట్టు కిందన చుట్టూ విరబోసుకొని ఒక ఎర్రటి ఆకారం ముఖం మొత్తం రక్తంతో మా వైపే చూస్తూ ఉండిపోయింది. ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా మేము వచ్చేసాం.